యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏవయ్యో అన్నయ్య గారు కిందకొచ్చేశారో? పక్షవాతం వచ్చిన వాళ్ళ భలే కూర్చున్నాడే పాపం. ఇక నుంచి బావగారి పర్మనెంట్ పొజిషన్ అదే. చార్కేశ కాస్త ఫాస్ట్గా పోనీ. వెళ్తున్నానమ్మా. చార్కేశ ఏమైంది చార్కేశ నీకు? సారీ దివ్యమ్మా, నేను కాన్షియస్గానే డ్రైవ్ చేస్తున్నాను, కానీ ఆ టిప్పర్. నీ గురించి స్వామీజీ అని అడిగావా? నా గురించి ఎందుకులేండి. మమ్మల్ని ఇంట్లో సేఫ్గా ఉండమని చెప్పి మీరిద్దరు బయట తిరుగుతున్నారు. వెళ్ళి నీ జాతకం తీసుకురాపు. ఏంటి చార్కేశ? దివ్యమ్మా, హర్ష సార్ అన్నట్టు ఆ ఆపద మీకు కాదు కదా. వద్దు దివ్యమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను స్వామీజీ దగ్గరికి వెళ్తాను. మీరు క్షేమంగా ఉండాలి. లేదు చారుకేశ, ప్రాణహాని నాకైనా సరే వెనక్కి వెళ్లేదే లేదు. స్వామీజీ దగ్గరికే వెళ్దాం. స్టార్ట్ చేయి, పద వెళ్దాం. నా మాట వినండి దివ్యమ్మ. మీకేదైనా అయితే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోలేను. నాకు ఏమైనా సరే ఫ్యామిలీని కాపాడుకోవడం ముఖ్యం చారుకేశ. నేనే భయపడి వెనక్కి వెళ్తే అర్థమే లేదు. రిస్క్ చెయ్యొద్దు దివ్యమ్మ. స్వామీజీ దగ్గరికి నేను వెళ్తాను. మీరు సేఫ్గా ఉండాలి. నా మాట వినండి. లేదు చారుకేశ, ఆపద నాకే అని కన్ఫర్మ్ గా తెలియదు కదా, ఎందుకు భయపడుతున్నావు? నిజంగా ప్రాణహాని నాకే ఉంటే అది
తెలుసు నీకు. నన్ను వదిలేసి వెళ్ళటం మాత్రమే తెలుసా నీకు? నేనేం కావాలని వెళ్ళిపోలేదు. కావాలంటే దీపుని పిలిచి అడుగు. వాడు కూడా నీతోనే వచ్చాడు కదా, వాడిని మాత్రం ఎందుకు అడగాలి? ఇందులో సిస్టర్ తప్పు గాని, అల్లుడు గారి తప్పు గాని, కుమారి తప్పు గాని లేదు బావగారు. అవునన్నయ్య గారు, అందరం మా ఆయన చెప్తేనే బయటకు వచ్చాం. అంటే బావగారు, ముందు వాళ్ళని కాపాడి తర్వాత మిమ్మల్ని కాపాడాలనుకున్నాను. నన్ను కాపాడిందెవరో నాకు బాగా తెలుసు. నేనంటే ఎవరికి ఇష్టమో కూడా నిన్న రాత్రే నాకు అర్థమైంది. నాకు కావలసిన వాళ్ళని గీత అవతల పెట్టాను, నాకు కాని వాళ్ళని గీత యువతల పెట్టాను. అనేదేదో సూటిగా అనకూడదా ప్రసాద్? ఎందుకు ఈ దెబ్బ పడిపో? మళ్ళీ నేనంటాం ఎందుకు? నీకు అర్థమైంది కదా. ఏమైందండి? చూడక్క, రాత్రి మేము బయటికి వెళ్ళిపోయామని ఆయన ఏదేదో అంటున్నారు. ఏంటండి, మీరింకా ఆ విషయం మర్చిపోలేదా? టైంకి కాఫీ తాగకపోతే మీకు తలనొప్పి వస్తుంది. కోపంలో ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. సుమిత్ర, 2 కాఫీ తీసుకురా. 2 కాఫీ ఎవరికయ్యా? పెద్ద కొడుకేమో. అలాగేనండి. సే, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి ఆమె చూడకుండా కాఫీలో ఆకుపసరు కలుపు. నేనెలా వెళ్తానయ్యా? మగాణ్ణి వంటగదిలోకి నేనెట్లా వెళ్తాను? నువ్వే వెళ్ళి ఆవిడతో పులిహార కబుర్లో చెప్పి కాఫీలో ఆకుపసరు కలిపే. వెళ్ళు. వెళ్ళు. సర్లేయ్యా. ఏంటిదినా ఇలా వచ్చారు? ఏం లేదు వదినా, ఇందాక కాఫీ కావాలని అన్నయ్య గారు అడిగారు. ఆయనకి ఎలా కలపాలని నాకు తెలీదు. మీరెలా కలుపుతారో చూద్దామని వచ్చాను. ఆయనకి నా చేతి కాఫీ అంటే చాలా ఇష్టం. వదినా, షుగర్ వేసావా? అయ్యో, మర్చిపోయాను. షుగర్ అయిపోయింది, నేను తీసుకొచ్చాను. ఇందులో వెయిట్ మర్చిపోయాను.
వదినా నువ్వు తీసుకొచ్చే నేను వెళ్తాను. స్వామి, మా ఇంట్లో వాళ్ళందరి జాతకాలు తీసుకొచ్చాం స్వామి. ఒక్కొక్కరివి ఇవ్వమ్మా. అలాగే. ఇది మా చిన్నత్తయ్య భువనేశ్వరి దేవి గారి జాతకం. ఏమయ్యా భువనేశ్వరి కాదమ్మా, ఈవిడికి ఏ ప్రమాదం లేదమ్మా. ఇది మా మరిది దీపు జాతకం. ఇతను కూడా కాదు. ఇది మా చెల్లెలు కుమారి జాతకం. ఈమె కూడా కాదు. ఇది మా బాబాయ్ ఏడుకొండల జాతకం. ఏమండి కాఫీ? ఏమండి రెండో కాఫీ? బావగారు, కొంపతీసి ఆ కాఫీ నన్ను తాగమంటాడా ఏంటి? ఏంటి బావగారు? రెండో కాఫీ ఎవరికి అని మీకు డౌట్ ఉందా? 7 కొండలు కాదు. ఇది మా తయారు పిండి జాతకం స్వామి. ఈయన ఈ మధ్య కాఫీలు టీ తాగడం మానేశారన్నయ్య గారు. రెండో కాఫీ బావగారికి ఇవ్వమని నేను చెప్పలేదు చెల్లెమ్మ. కొంకు తీసి నన్ను తాగమంటారా ఏంటి? ఈమె కూడా కాదు. ఇది మా పెద్దత్తయ్య సుమిత్రాదేవి జాతకం స్వామి. సుమిత్ర, ఏంటండి? ఆ కాఫీ ఎవరికో తెలుసా? తెలీదండి. ఇంకా నా మనసును తెలుసుకోలేకపోయావా? ఎందుకు నాంచరం ప్రసాద్? ఆ కాఫీ ఎవరికో త్వరగా చెప్పు. ఈమె కూడా కాదు. ఇక మిగిలింది మీరు, ప్రసాద్ సారు, హర్ష సారు తెలియమా? ఆ కాఫీ పెద్దబాబు. సుమిత్ర, పెదబాబుకి ఇవ్వు. బావగారు ముందు మీరు కాఫీ తాగండి, చల్లారిపోతుంది.
ముందు మా దివ్యమ్మ జాతకం చూడండి స్వామి. ఇవ్వండి, ఇవ్వండి. గీత అవతలున్న వాళ్ళకి కాఫీ ఇవ్వడం అవసరమా ప్రసాద్? నాకేదవసరమో నీకు తెలీదు. నీకు అవసరమైంది నేను చెయ్యను. అంత తప్పు నేనేం చేశాను ప్రసాద్? తప్పు నువ్వు చేయలేదు, నేను తప్పు చేశాను. మా న్యాయ దేవతల నా కళ్ళకు గంతలు కట్టుకున్నాను. ఇప్పుడే ఆ గంతలు విప్పేశాను. నా దేవతను కళ్ళారా చూస్తున్నాను. మీరు కూడా కాదమ్మా. ఇక మిగిలింది మా మావయ్య గారు, ఆయన మాత్రమే. ఆ ఇద్దరిలో ఎవరై ఉంటారు? మీ మావయ్య గారి జాతకం ఇవ్వమ్మా. సుమిత్ర, కాఫీ ఇవ్వు. హర్ష, కాఫీ తీసుకోరా. గీత యువత నుండి ఎలా తీసుకోనమ్మా? పెద్దబాబు, నేను చెప్తున్నాను, కాఫీ తీసుకో. మాకు మీకు మధ్య అడ్డగీత గీసింది మీరే నాన్న. అడ్డుగా గీతుండగా నేను మీరిచ్చే కాఫీ తాగలేను. ఇకపై ఆ గీత అడ్డుగా ఉండదు. చెరిపేస్తాను. ప్రస్తుతానికి కాఫీ తీసుకో. నాన్నగారు మాటిచ్చారు కదా హర్ష, తీసుకున్నా. అలాగే. అలా ఎలా అడ్డుగీతను చెరిపేస్తావు ప్రసాద్? అంతా నీ ఇష్టమేనా? ఇది నా ఇల్లు. ఈ ఇంటి యజమానిని నేను. నా ఇష్టం కాక నీ ఇష్టం ఏమిటి? ఇన్నాళ్ళు నువ్వు ఆడమన్నట్లు ఆడాను. ఇకపై నీ ఆటలు సాగవు. అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పోయింది. బంగారం లాంటి ఆకుపసర నేలపాలైంది. ఆస్తి కూడా అటే పోతుంది. హర్షకే రాసిచ్చేస్తారు. మేము అడుక్కు తినాలి. అంటే నా మాటకు విలువ లేదా? విలువలున్న మనిషి మాటకే విలువ ఉంటుంది. ఎథిక్స్ మర్చిపోయిన వాళ్ళకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు. ఈయన కూడా కాదమ్మా.
అంటే మా ఆయనకి ప్రాణగండమా? అయ్యో, మా ఆయనకి ఆపద రాబోతుందా? ఈ ఇంటి యజమానిని నేను. నా తరువాత ఈ ఇంటికి, ఈ ఆస్తికి వారసుడు పెదబాబు. ఇంట్లో అందరూ నా మాట తర్వాత పెదబాబు మాటే వినాలి. మా హర్ష సార్ జాతకం కూడా చూడండి స్వామి. అంటే నాకు నా కొడుక్కి ఎలాంటి హక్కులు అధికారాలు లేవా? ఉంటాయి. సుమిత్ర తర్వాతే నువ్వు, పెదబాబు తర్వాతే చిన్నబాబు. ఒక్క రాత్రికే వాళ్ళు ఎక్కువ మేము తక్కువ అయిపోయామా? నిన్నటి రాత్రి ఇంత ఆలస్యంగా వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ రాత్రి ముందే ఎందుకు రాలేదా అని బాధపడుతున్నాను. పెదబాబు, నా స్వార్థంలానే నా కాఫీ కూడా కింద ఒలికిపోయింది. నీ కాఫీ నువ్వు తాగు. తాగుతాను నాన్న. తాగే ముందు ఒక్క మాట. మీరు నన్ను పెద్ద కొడుగ్గా అంగీకరించారు, మా అమ్మను అంగీకరించారు. కోడలిగా దివ్యను అంగీకరించరా? అంగీకరిస్తున్నాను. మరి మంగను మీ మనవరాలిగా అంగీకరిస్తున్నారా? ఏమైంది స్వామి? ఆ ఒక్కటి అడక్కు పెదబాబు. అంటే మంగను మీరు మంగని మనవరాలుగా ఎప్పటికీ ఒప్పుకోను. తను ఓ పరాయి పిల్ల. లేదు లేదు, నేను ఒప్పుకోను. ఇంకొకసారి సరిగ్గా చూడండి. మా ఆయన కాపుదేంటి? మళ్ళీ చూడండి స్వామి. ఎందుకు నాన్న? ఈ చిన్న పిల్ల ఏం తప్పు చేసిందని ఒప్పుకోరు? తను పుట్టక ముందే తన కన్న తండ్రి చనిపోవడం తన తప్ప? జాగ్రత్తగా చూశానమ్మా. ఈ జాతకుడికి చావుగణం ఉంది. అది కూడా ఈ 2 రోజుల్లోనే. చిన్ని రోజులు తను మనతో కలిసింది కదా నాన్న. మంగంటే మీకు ఎందుకు ఇష్టం లేకుండా పోయింది నాన్న? ఈ పసిపిల్లను ఎందుకు ద్వేషిస్తున్నారు? ఇంకా మీకు మీ వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలియట్లేదా? ఎందుకు నాన్న?
స్వామి, ఎందుకు ఆయనే? ఆయన మీద దేవుడికి కోపం ఎందుకు? మంగ మీద నాకు ఎలాంటి కోపము లేదు పెదబాబు. నా రక్తం కానిదేది నేను అంగీకరించలేను. పరాయి పిల్లను నా వారసురాలు అని అనలేను. కావాలంటే తనని మంచి హాస్టల్లో వేస్తాను. తన చదువుకయ్యే ఖర్చంతా భరిస్తాను. పెద్ద అయిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాను. తన జీవితం సుఖంగా సంతోషంగా గడిచిపోయేలా చేస్తాను. ఇంకేం కావాలి పెదబాబు? ఆయన ప్రాణాలొద్దు, కానీ కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. ఆయన బతికించండి. ఒకరి జాతకం మరొకరికి మార్చలేరమ్మా. లేదు లేదు, నా జాతకం ఆయనకి శాపం అయింది. నా జాతకం అంతే. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఆయనకి ఇలా అయ్యేదే కాదు. దివ్య నేను పెళ్లి చేసుకోవటం వల్ల మంగ అనాథ కావాలా నాన్న? ఈ ఇంటి కోసం దివ్య ఎంత చేసింది? దీపును కాపాడింది, మిమ్మల్ని కాపాడింది, పిన్నిని కాపాడింది. నిన్నటికి నిన్న ఈ ఇంటిని, కుటుంబం మొత్తాన్ని కాపాడింది. ఇప్పుడు కూడా ఇంట్లో ఒకరికి ప్రాణాపాయం ఉందని అదెవరో తెలుసుకుని కాపాడడానికి వెళ్ళింది నాన్న. ఆయన ఆపదలో ఉన్నారు అంటే నా జీవితానికి అర్థం లేదు స్వామి. ఏదో ఒక దారి చూపించండి. నా భర్తని కాపాడండి. అది నా చేతుల్లో లేదమ్మా. రాత రాసిన ఆ దేవుడే నీకు న్యాయం చూపాలి. శుభం భూయాత్. ఎందుకని నాన్న మంగ నుదుటిపై ఇలాంటి తలరాత రాస్తున్నారు? మంగను అనాథను చేసి ఈ ఆస్తికి నేను వారసుని కాలేను నాన్న, కాలేను. నీ కొడుకుని కాలేను. మంగ మీకు అక్కర్లేకపోతే నాకు ఈ ఇల్లు, ఆస్తి ఏమీ వద్దు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. పెదబాబు! హర్ష! అమ్మా, నేను దివ్యకు మొహం చూపించలేను. సారీ నాన్న. ఇదిగో ఆకుపసరి నేలపాలైనా ఆస్తి మన అన్నుడు పాలైంది. అవునయ్యో, మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. పాపం, ఎవరి ప్రాణమో కాపాడడానికి వెళ్ళిందట. నీ కోడలికి ఫోన్ చేసి ఇంట్లో ఏం జరిగిందో చెప్పక్క. ఇంత దివ్యం ఇలా అయింది. ఇప్పుడు ఈ విషయం హర్ష సార్కి ఎలా చెప్పాలి? సార్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఎలాగైనా సరే ఆయన్ని కాపాడుకోవాలి చారుకేశ. ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకోమని ఆయనతో చెప్పొచ్చాం. ఇప్పుడు అందరం ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దివ్యమా,
ఇప్పుడు కాల్ చేస్తున్నారేంటి? అత్తయ్య గారికి ఏం చెప్పాలి నేను? హలో అత్తయ్య. ఎక్కడున్నావమ్మా? త్వరగా ఇంటికి రా. ఏమైంది అత్తయ్య? ఇంట్లో గొడవ అయ్యి హర్ష బయటకు వెళ్ళిపోయాడమ్మా. మంగొక్కతే ఉంది, ఏడుస్తుంది. నువ్వు త్వరగా రా. అలాగే అత్తయ్య, వస్తున్నాను. సర్కేష, ఇంట్లో పెద్ద గొడవ అయిందంట. ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారంట. ఈ టైంలో సార్ బయటికి వెళ్ళడం ఏమిటమ్మా? ఇప్పుడు ఎలా?